గుడ్ మార్నింగ్ సార్. అమ్మాయి ఫ్యామిలీ అమ్మ కాసేపు ఊరుకోండమ్మా. స్నానానికి వేణీళ్ళు పెట్టించారా? వచ్చారయ్యా. వదిలితే లాడ్జ్ లో తయారు చేసేలా ఉన్నారు. లేదు సార్, మినిస్టర్ తాలూకా వాళ్ళంట. అయితే సార్ మినిస్టర్ గారు అబ్బాయి లైన్ లో ఉన్నారు. ఎఫ్ఐఆర్ ఫైల్ చేసావా? వీళ్ళు ముగ్గురిని పైకి తీసుకురా. వీళ్ళని బయట పొమ్మను. ఎఫ్ఐఆర్ ఫైల్ చేయి. ఏంటి సూరి, అక్కడ వాళ్ళు బయట అమ్మాయిని పోగొట్టుకుని ఏడుస్తుంటే వీళ్ళని లోపల కూర్చోబెట్టి మీరు రాజమర్యాదలు చేస్తున్నారా? తొందరగా ఎఫ్ఐఆర్ రాయండి. సార్ కాస్త ఆగండి సార్, అయ్యగారిని ఏసీపీతో మాట్లాడమని చెప్తా. సార్ కొంచెం వెయిట్ చేయండి సార్, అయ్యగారితో మాట్లాడుతున్నారు. చెరే మాటలతో చెప్తే వినే రకంగా లేడు. నువ్వు అమ్మతో చెప్పి అయ్యగారిని ఒకసారి ఫోన్ చేయమని చెప్పు. తర్వాత సంగతి నేను చూసుకుంటాను. సరేనా? అమ్మా అమ్మా, ఏరా? వినోద్ అరవింద్లు ఇద్దరు రాత్రి కారులో వస్తుంటే యాక్సిడెంట్ అయిందట. అయ్యో పాపం. అరే కంగారు పడకమ్మా, ఎవరో ఓ అమ్మాయి వాళ్ళ కారు కింద పడిందట. వాళ్ళకేం అవలేదు కదా? ఏం కాలేదు కానీ పోలీసులు వాళ్ళని స్టేషన్ లో పెట్టి వదలట్లేదట. నాన్నగారితో మాట్లాడి వాళ్ళని విడిపించు. నేనేనండి. రాత్రి మన వినోద్ వాళ్ళ ఫ్రెండ్స్ కారులో వెళ్తుంటే ఎవరో అమ్మాయిని యాక్సిడెంట్ చేశారు. దాని గురించి స్టేషన్లో పెట్టి వదలనంటున్నారు. మీరు కొంచెం ఫోన్ చేసి చెప్పండి. రే ఎవరని అడుగుతున్నారా? నాన్న ఎవర్రా వదలనంటుంది? ఏసీపీ సీతారాం. గోపాల్ ఎక్కడ? గోపాల్ స్టేషన్ లోనే ఉన్నాడు. సరే నేను మాట్లాడతానులే. హలో, నేను మినిస్టర్ దేవనాథ్ రెడ్డి మాట్లాడుతున్నా. సార్ చెప్పండి. నువ్వు పట్టుకున్న వాళ్ళు మా వాళ్ళే, వాళ్ళని వదిలే. అదేనా సార్, పక్కా యూటీజింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, పబ్బు నుంచి చేసి చేసుకుంటూ వస్తున్నారు. స్పాట్ డెడ్. అది నేను చూసుకుంటాను, నువ్వు వదిలే. బయట అమ్మాయి తరపు వాళ్ళందరూ గొడవ చేస్తున్నారు సార్. ఎవరు చెప్తే వదులుతావు? కమిషనర్ చెప్తే వదులుతావా? అలాగే సార్, కమిషనర్ చెప్తే వదిలేస్తాను. ఎఫ్ఐఆర్ ఇవ్వు. సార్ మినిస్టర్ గారే మాట్లాడింది, తప్పుగా అర్థం చేసుకోకండి. సీఎం కంటే కూడా పవర్ఫుల్ మ్యాన్. ఎలాగైనా వదలమని కమిషనరో ఐజీయో ఫోన్ చేస్తారు. వాళ్ళు చెప్పకముందే మీరే వదిలేస్తే మంచిదేమో సార్. ఆ అమ్మాయి తల్లిదండ్రులని నువ్వు వెళ్ళి కన్విన్స్ చేయి. ఆ టైంలో వాళ్ళని పంపించామని ఎస్ఐతో చెప్పు. వెళ్ళు. ఓకే సార్. సార్ మినిస్టర్ దేవనాథ్ రెడ్డి. మినిస్టర్ గారు ఫోన్ చేశారు సార్, వెంటనే పంపించేశాను. ఒక నేరస్తుని పట్టుకుంటే వాడిని విడిపించడానికి 100 ఫోన్లు. అయ్యా ఏంట్రా వదిలేడా లేదా? మీ గొంతు వినగానే ఏసీపీకి ఉనుకొచ్చే మన వాళ్ళని వదిలేశారయ్యా. సరే నువ్వు వెంటనే బయలుదేరి ఫామ్ హౌస్కి వచ్చాయి. అక్కడికే వస్తున్నానయ్యా. తొందరగా రారా. సరే సరే. ఇప్పుడు ఏం చేయమంటావు? డబ్బులు ఇస్తామంటున్నారు కదా. రిజిస్టర్ ఆఫీసర్ వచ్చారా? లోపల కూర్చున్నారు కదా, ఎక్కువే ఇస్తా అంటున్నారు కదా, ఇంకేంటంట? వాళ్ళు ఎంత డబ్బు ఇచ్చినా అందరూ వచ్చేసరిగా రిజిస్ట్రేషన్ చేసేద్దాం. సర్లే వచ్చావు గానీ పెద్ద మగోడివే, అక్కడ ఏం జరుగుతుంది వెళ్ళి చూడ. ఇప్పుడు సంతకం పెడతావా లేదా? మీరేంటి ప్రతి వాళ్ళు అధికారం చెలాయిస్తున్నారు? కుదరదని చెప్పాను కదా, ఇంకేంటి? ఏందయ్యా గోళ? రిజిస్ట్రేషన్ చేసే సమయంలో ఏంటత్తయ్యా, మీరు పిలిస్తేనే నేను ఇక్కడికి వచ్చాను. ఈ ఆస్తిలో మా ఆయనకు కూడా వాటా ఉంది. నేను ఎవరికి అమ్మనివ్వను. ఎవర్రా ఈవిడ? ఈవిడ వాళ్ళ తమ్ముడు ఒకటి చనిపోయాడే, వాడి భార్య. వీళ్ళ వాటా అమౌంట్ ఇచ్చేసారా? డబ్బులున్నాయి సార్, తీసుకోమంటుంది. ఇంకేంటి మేడం, తీసుకొని సంతకం చేయండి. కానీ అయ్యగారు కోపంలో ఉన్నారు. ఏ బెదిరిస్తున్నారా? దానికి నేనేం భయపడ్ను. నేను గవర్నమెంట్ స్టాఫ్ తెలుసా? మీరు కేవలం గవర్నమెంట్ స్టాఫ్ మాత్రమే, గవర్నమెంటే మేము. ఏరా నీ తమ్ముడు ప్రాణాలతో ఉంటే ఇలా చేస్తావా? తప్పమ్మా, వాడు నీకు ముందే చెప్పుండాలి. మగదిక్కు లేని ఇల్లు, నిన్ను నేను కూతుర్లా చూసుకుంటాను. వాళ్ళు ఇచ్చే డబ్బులకి ఇంకా కొంచెం కలిపి నేను ఇస్తాను. వచ్చి సంతకం పెట్టు. లాంటి ఆడదాన్ని కాదు నేను. మీ అధికారానికి భయపడ్ను, మీ డబ్బుకి భయపడ్ను.
దరిద్రం మొహాలరా మీరు. సిటీస్ లో ఉన్న ప్రాపర్టీ అంతా మీలాంటి వాళ్ళ దగ్గర ఇరుక్కుపోయింది. ఇలాగే లేని పెయిన్ గొడవలు పెడుతూ టైగరు! తలకాయ నొప్పి అయింది. టైగరు! ఏంటి సార్ వీళ్ళు ఓ ఆడదాన్ని ఒప్పించలేకపోయారు? అది కాదు సార్, వాళ్ళే రమ్మన్నారు. ఈవిడొచ్చి అడ్డం తిరిగేసరికి గొడవ పడుతున్నారు. పోండి సార్, మీలాంటి వాళ్ళు ఉండి కూడా. అదేం లేదు గోపాల్, ఆ అమ్మాయికి చెందాల్సిన ఆస్తులన్నీ అమ్ముకున్నారు. ఇప్పుడు ఈ ఆస్తికి అడ్డం పడతా ఉంది. అందుకనే ఎప్పటికైనా ఆస్తిని అమ్ముకోవాల్సిందేగా. పైగా మనం చూసిన ఆస్తిని ఇంకెవడైనా నొచ్చుకుంటాడా? ఎవరికున్నా సరే ఆవిడ అనుమతి లేనిది కొనలేరు. హాయ్ చెర్రీ. హాయ్ అంకల్. హాయ్ ఆంటీ. థ్యాంక్స్ చెరీ. ఈ రోజు మార్నింగే చెప్పారు. చాలా భయపడ్డాను. నీలాంటి ఫ్రెండ్ ఉండటం వినోద్ అదృష్టం. అదేదో చిన్న యాక్సిడెంట్ ఆంటీ, కాకపోతే చనిపోయింది అమ్మాయి కాబట్టి కేసు అయింది. ఇక మీదటి ఎంజాయ్మెంట్ కోసం మీరు బయటికి వెళ్లకుండా మీరే ఏదో స్పాట్ ఫిక్స్ చేసుకోండి. ఏ ఇక్కడ కూడా పెట్టుకోవచ్చుగా. అయితే మీ ప్రైవసీకి ఇక్కడ అడ్డంగా ఉంటుందేమో చూడాలి. ఓకే అంకుల్. హాయ్ గైస్. హాయ్ రా. ఏంట్రా పోలీస్ స్టేషన్కి వెళ్ళినందుకు భయపడ్డారా? దేనికి భయపడ్డావు? నువ్వు ఉన్నావుగా. టు బి ఆనెస్ట్, నేను భయంకరంగా ఆలోచించాను. అరెస్టు, కోర్టు, జైలు అని. థ్యాంక్ గాడ్. రే పాజిటివ్గా థింక్ చేయరా. ఈరోజు పేపరు, టీవీ, పబ్లిక్లో ఎంత పాపులర్ అయ్యేవాళ్ళం. ఎవర్రా అమ్మాయి? అంత బాగుంటుందా? ఓకే పర్వాలేదురా, వీళ్ళకి నచ్చింది. కానీ అమ్మాయి ఫోర్స్ కొట్టింది. ఫైనలీ గేమ్ లెట్ టు ఫ్లేమ్. సో వాట్ నెక్స్ట్? అదే, నువ్వు వీళ్ళని సేవ్ చేసావు కదా, అందుకే నీకు ట్రీట్ ఇస్తారు. అంతే కదా? షూర్. ఓకే.
ఎన్సైక్లోపీడియా? నో థ్యాంక్స్.